ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడానికి చంద్రబాబు పూనుకున్నారు. చంద్రబాబు మరింత రెచ్చిపోయి ఎన్డీడీబీ ఫేక్ రిపోర్టు ఇచ్చి జాతీయ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన తప్పును సవరించుకోకుండా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ జూలై 17న టీటీడీ ఈవో శ్యామలరావు చాలా స్పష్టంగా ఎడిబుల్ ఆయిల్ ఉంది అని స్పష్టంగా చెప్పారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. మేం ఛాలెంజ్ చేస్తున్నాం, మీ అధికారులు ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు మాట్లాడుతున్నారు, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలని కోరుతున్నాం అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇది మామూలు ఆషామాషి వ్యవహారం కాదు. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం, మొత్తం హైందవ సంస్కృతికంతా కూడా మూలకేంద్రమైనటువంటి ఆలయం, అత్యంత పవిత్రంగా హిందువులందరూ భావించేటువంటి ఆలయం, దేశము ప్రపంచంలో ఉండే దేవాలయాలకంతా కూడా నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల గిరులను గురించి చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థ ప్రయోజనాల కోసమని జగన్మోహన్ రెడ్డి గారిని హననం చేయటానికి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయటము ద్వారా ఆ మొత్తం హిందూ జాతినంతా కూడా అవమానపరిచారు అనేదే మా భావన. దీని మీద నిజాలు నిగ్గు తేలవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు గారు, మీరు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించడానికి వెంటనే ప్రయత్నం చేయండి. దీని మీద ఏ ఆరోపణలు మీరు చేసినా దాని మీద విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం. మీ నీచమైనటువంటి రాజకీయం ఏంటి అన్నది ఇన్నాళ్లకు మరింతగా మీరు బట్టబయలు చేసుకున్నారు. ఇప్పటి వరకు మీరు జనాలని మోసగిస్తూ రాగలిగినారు. మీరు ఆ అబద్ధపు హామీలు ఇవ్వటం ద్వారా జనం నమ్మినారు. ఇతరుల మీద మీరు ఆరోపణలు చేయటం వలన అది నమ్మినారు. ఖచ్చితంగా జరిగింది గత మీ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో. కానీ మొదటిసారి వెంకటేశ్వర స్వామిని ఇంత దుర్మార్గంగా వాడుకోవాలనేటువంటి మీ ప్రయత్నం ద్వారా మీ అసలు విష స్వరూపం బయటపడింది. అందుకే సమాజం మిమ్మల్ని ఏవగించుకుంటున్నది. మీరు మా మీద దాడి చేయటం కాదు, మేము మీ మీద మీరు చేసినటువంటి అపవాదును కడుక్కోమని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఏ ఆరోపణ చేసినా కూడా మేము విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం.